దాపున సముద్రం ఉండి శాప దూపకెచ్చినట్టుందబ్బా. మరి లేకుంటే ఏంది? యూరియా తయారయ్యేది మన తెలంగాణలా, కానీ మన రైతులకే దొరకది. రామగుండం ఎరువుల కంపెనీల తయారు చేస్తున్న యూరియా అంతా ఎటు పోతున్నట్టు, ఏమైతున్నట్టు? అదేమో సెంటర్ వాళ్ళు హ్యాండ్ ఓవర్లు ఉండే, అందుకే గీ జంగు. అగో ఆడలా చెత్తిర్లు పట్టుకొని రైతులెట్ల లైన్లు కట్టిండ్రో యూరియా కోసం గింత తిప్పలుంది కాబట్టే మాకు సరిపోను వంపాలని మల్లోపారి సెంటరోళ్లకు ఉత్తరం రాసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. 8,30,000 టన్నులు వంపేదుంటే 5,32,000 టన్నుల లోడే వచ్చింది. మరి ఇక పార్లమెంటు బయట లోపట ఇయాలగిన లడాయి చేసిండ్రు మన కాంగ్రెస్ ఎంపీలు. ఎంపీ ప్రియాంక గాంధీ మేడం వచ్చి ఇమ్మతిచ్చింది, యూరియా తగ్గింది, తెలంగాణ రైతులకు తిప్పల పెరిగిందని సభలా గట్టిగానే లొల్లి చేసిండు పెద్దపల్లి ఎంపీ వంశీసారు. మాకు ఏదైతే అలాట్మెంట్ ఇచ్చిండ్రో దాన్ని డైవర్ట్ చేసి బీజేపీ రాష్ట్రాలకు తీసుకుపోవడం ఎంత న్యాయము? తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతాంగానికి ఎందుకు అన్యాయం చేస్తున్నారు అని, కుట్రలు ఎందుకు చేస్తున్నారని చెప్పి ఇయ్యాల్సినంత మనకి ఇయ్యకుండా బీజేపీ ఏలుబడులున్న రాష్ట్రాలకు వంపుతుర్రట ముద్దుగా. అరకొర వాటా ఇస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. తెలంగాణ రైతులు నెల రోజుల కాంచి గింత గోస పడుతుంటే దేశాన్ని ఏలేటోళ్లకు గింత నెనర్ లేకుండొచ్చునా?